బీ డెవిల్డ్ ఇది ఒక సౌత్ కొరియన్ మూవీ 2010లో రిలీజ్ అయింది. ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి టోటల్గా 1 hour 55 minutes అయితే ఉంది. ఇది హారర్ థ్రిల్లర్ డ్రామా జానర్లో అయితే ఉంటుంది. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే హే వాన్ అనే సియోల్లో ఒక బ్యాంకు ఎంప్లాయ్. సో ఆమె చాలా బిజీగా ఉంటుంది. ఒకరోజు ఆమె ఒక మర్డర్ అటెంప్ట్ అయితే చూస్తుంది. ఆ సంఘటన తర్వాత ఉద్యోగులు చాలా ఇష్యూస్ అయితే ఫేస్ అవుతుంది. సో ఈ సీరియస్ స్ట్రెస్కి తన కారణం అవుతుందో. సో చివరికి వెకేషన్కి 3 అనే ఒక చిన్న ఐలాండ్కి వెళ్తుంది. అక్కడ ఆమె తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ని బోక్నామ్ను కలుస్తుంది. సో వారు చాలా కాలం తర్వాత మళ్ళీ కలుసుకుంటారు. సో ఈ టైంలో హేవన్ తన జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే వస్తాయి. సో అవేంటి, ఎలా జరిగాయి, లాస్ట్కి ఏమైంది అని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించింది అంటే సౌత్ కొరియన్ మూవీస్ అంటే చాలా డిఫరెంట్గా వేరే లెవెల్లో అయితే ఉంటాయి. సో ఇది కూడా చాలా హార్డ్ కోర్ రివెంజ్ డ్రామా అనమాట. సో మరి మన ప్లస్ అండ్ మైనస్ క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే హీరోయిన్ క్యారెక్టర్లో అయితే ఆమె జీవించిందని చెప్పొచ్చు. అటు ఇన్నోసెన్స్ నుంచి భయంకరమైన రివెంజ్ తీసుకునే దాకా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు మూవీకి. అండ్ రివెంజ్ జానర్లో స్టోరీకు అంత ఎమోషన్, సోషల్ వాల్యూస్ ఉండడం చాలా రేరు. కానీ ఈ మూవీ అయితే వాటిని పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ చేసింది. ఇంకా ఐలాండ్ యొక్క ఒంటరితనం, భయంకరమైన వాతావరణం చాలా అద్భుతంగా క్రిస్టల్ క్లియర్గా మన కంటికి చూపించారు డైరెక్టర్. ఇంకేందో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్లో నరేషన్. సినిమా ఫస్ట్ హాఫ్లో చాలా స్లోగా ఉంటుంది. కొంతమంది వ్యూయర్స్కి కొంచెం బోరింగ్ అని చెప్పవచ్చు. అండ్ రివెంజ్ థ్రిల్లర్ అయినా కొన్ని సీన్స్లో చాలా ఎక్కువ అయితే హార్డ్ కోర్ బ్రూటల్ కిల్లింగ్స్ అలాంటివి కొన్ని ఉంటాయి. సో డెలికేటెడ్ మైండ్ ఉన్న వాళ్ళు కొంచెం చూడడం కష్టం. అండ్ ఇది పూర్తిగా డార్క్ థీమ్ మీద నడుస్తుంది. సో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేని ఒక డీప్ అండ్ డార్క్ స్టోరీ. సో అది మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఈ సినిమాలో ఎక్స్ట్రీమ్ వైలెన్స్, సెక్సువల్ హెరాస్మెంట్, స్ట్రాంగ్ ప్యానిక్ అటాక్స్ కలిగి ఉంటుంది. సో కిడ్స్కి అయితే ఇది అస్సలు రికమెండ్ చేయకూడదు. అబోవ్ 18 అడల్ట్స్ చూస్తే బెటర్ నా ఫీలింగ్. అండ్ ఇది ఒక R-rated కొరియన్ రివెంజ్ థ్రిల్లర్. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే బీ డెవిల్డ్ అనేది కేవలం హారర్ సినిమా అయితే కాదు, ఇది ఒక స్ట్రాంగ్ ఎమోషన్స్తో నిన్న రివెంజ్ డ్రామా. సొసైటీకి ఒక మెసేజ్ని ఇస్తుంది అనమాట ఈ మూవీ. అండ్ హార్డ్ కోర్ కొరియన్ రివెంజ్ థ్రిల్లర్ లవర్స్కి అయితే మూవీ తప్పకుండా చూడాలి. అందరూ చూస్తే ఇంకా మంచిది, చాలా బాగుంది. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చి నేను 3.2 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో ఇంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.